నీకు ఇంటర్వ్యూ దాకా రావటమే కష్టం. ఉమ్. అట్లాంటి ఇంటర్వ్యూ వచ్చింది, క్రాక్ చేసుకున్నావు. క్రాక్ చేసుకున్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్. ఓకే, నీకు ఆఫర్ లెటర్ వచ్చింది, జాయినింగ్ డేట్ వచ్చింది. జాయినింగ్ డేట్ వచ్చాక మా ఇంట్లో పెళ్ళి ఉంది, లేకపోతే అమావాస్య వచ్చింది, లేకపోతే ఇవాళ మంగళవారం జాయిన్ అవ్వకూడదు అంటున్నారు. పేరెంట్స్కి ఉంటాయి కానీ కంపెనీ వాళ్ళకు ఉండవండి. కంపెనీకి ఎప్పుడు క్లయింట్స్ ఉంటారు, ఆ క్లయింట్స్కి ఆన్ టైం డెలివరీ చేయాలి, దానికి తగ్గట్టే హైరింగ్ జరుగుతుంది. ఎమోషన్స్ ఉండవు. ఎమోషన్స్ ఇవేమి ఉండవు. వాళ్ళకి టైం ఈక్వల్ టు మనీ. ఆ టైంలో ఎంతమందితో వర్క్ చేయించుకోవాలి, ప్రాజెక్ట్ ఎంత త్వరగా కంప్లీట్ చేయాలి, క్లయింట్కి హ్యాండ్ ఓవర్ ఎలా చేయాలి అన్న పాయింట్సే ఉంటాయి అన్నమాట. సో ఈ చూసుకొనే వాళ్ళు ప్లాన్ చేస్తారు తప్పితే లైక్ అమావాస్య కానీ ఇట్లాంటివి ఏమీ చూడరు అనమాట. అంటే పేరెంట్స్ కూడా మార్కెట్ని చూసుకోవాలి. బయట అన్ని లే ఆఫ్స్ గురించి అంటున్నారు, కానీ మీ అబ్బాయికి జాబ్ వచ్చింది అంటే మీరు దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా థింక్ చేయాలి, పేరెంట్స్కి అర్థమయ్యేట్లు చెప్పాలి. పేరెంట్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కాదు, సో వాళ్ళకి అర్థమయ్యే పాయింట్లో వీళ్ళు చెప్పాలన్నమాట. అంటే ఎంత ఇంపార్టెంట్, ఆ రోజుకి వెళ్తేనే జాబ్ ఉంటుంది అన్న పాయింట్ చెప్పాలి. అందుకే రియలైజ్ అవ్వాలి. ఓకే, కంపెనీ ఎప్పుడైతే జాయినింగ్ డేట్ ఇచ్చిందో అదే డేట్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి.